చెల్లే మౌనిక ఏడున్నావే? అక్క అత్తన్నా ఏందక్క? ఇగో నీ పానం మంచిగా ఉండాలని గుడికి పోయినా, ప్రసాదం కూడా తెచ్చిన, తీసుకో. మౌనిక ఏం చేస్తున్నావు? అత్తమ్మా నీకేమన్నా పిచ్చి లేచింది అయింది? అవునే, నాకు నిజంగానే పిచ్చి లేచింది కాబట్టి గిట్ల చేసిన. ఏందత్తమ్మా ఏమైంది అసలు? ఎందుకు వారేసినావు? ఇగో రూప, మౌనికకు నిన్న చెట్ల పసరు ఓపిద్దామని అని అనుకున్నాం. ఆయననేమో కాలు కడుపుతోండే తీసుకురమ్మని చెప్పిండు. ఆ ముచ్చట నీకు తెలియక ప్రసాదం తినమని నువ్వు మౌనికకి ఇవ్వబడి నేను ఆగమాగం వచ్చి చెప్దామనే వరకు చేయి దాకి కింద పడ్డది. ఇగో ఏమనుకోకే రూప, నువ్వు చెప్పడానికి వచ్చినావా కింద పడేయడానికి వచ్చినావా? నాకు తెలియదు అనుకుంటానవా? నువ్వు చెప్పేది ఉంటే నీకు నోటితోటి చెప్పాలా లేదా? కింద పడేసి మరీ చెప్పాలా? అయ్యో అక్క, ఇప్పుడు అత్తమ్మ ఏ ఇట్టంలో చేసిన అన్నది కదా, నాకు కూడా చెప్పింది, నేను మర్చిపోయినా అక్క. ఏమనుకోకు తీయరాదు. అంటే మీరిద్దరు కావాలని నేను ఏమైనా కలిపిన అనుకుంటారు కదా? నాకు అర్థమైంది, మీరిద్దరు ఒకటై నన్ను ఒక్కరినొకటి చేసిర్రు. గట్లెందుకు అనుకుంటానవు అక్క? ఇద్దరు ఒకటవుడేంది? ఇద్దరు ఒకటి ఆవిడేందే రూప? నేను చెప్తే కదా జరిగిన విషయం. అది వేరు నువ్వు వేరా? మీరిద్దరు నా బిడ్డలు లెక్కనే కదా. నేను మళ్ళీ ఇద్దరు ఒకటని మళ్ళీ ఏడు చేసి మాట్లాడబడుతుంది. అది కాదే బిడ్డ, ఈ మధ్యలో నాకున్న అల్లర్లకు నేను ఏం మాట్లాడుతున్నానో నాకే అర్థమైతే లేదు. ఇంటికి పెద్ద దానివి, నువ్వు గాయంతో అర్థం చేసుకోకపోతే ఎట్లనే? అర్థం చేసుకున్నాడు కాదత్తమ్మా, ఏమని అంటే నోటితో చెప్పమని చెప్పిన ముందుగాలే. నోట్లో ఏమన్నా బెల్లం పెట్టుకున్నావా? నేల బాగా చేసినావేంది? ఏందక్క, ఎప్పుడన్నా అత్తమ్మని మాటలు ఇడిచిపెట్టినావా? నోరుతోటి చెప్తేంది, ఇప్పుడు ఏదో ఎగిరితమై చేయి తలిగింది అంటుంది కదా, పోనీతి ఇడిచిపెట్టు. ఇడిచిపెడితట్టే ఉందా? అక్క ఆగు. అత్తమ్మ ఎందుకత్తమ్మ నువ్వు కూడా అట్నే మాట్లాడతాను? పెద్ద నోటితోటి అనుకుంటా చిన్న నోటితోటి వాడు అవసరమా? కొంచెం ఓపిక పట్టు. అక్క అంతకే నువ్వు అంతకేనా? ఇది పెంచుకుంటేనే పోదామా ఇట్లనే? కొంచెం ఆగు. అక్క అత్తమ్మ చేసింది నా కోసమే కదక్క, నువ్వు చేసింది కూడా నా కోసమే. కొంచెం ఆలోచించక్క. అత్తమ్మ కదా, మనం ఓపిక పట్టుకొని ఉండకపోతే ఎట్లా చెప్పు? కాదు చెల్లి, నేను చేసింది కూడా నీ మంచి కోసమే కదని. అత్తమ్మ కావాలనే పడేసినట్టుంది. అత్తమ్మ నువ్వు ఇంకోసారి ఇట్లా చేయకు, నాకు నచ్చలే. కాదే రూప, చిన్నోడేమో ఆఫీస్ పని అని కాని రాజం బాయ్, దీనికి ఎప్పుడు చూడు పానం మంచుకుంటలేదు. నాకేమో ఏం మాట్లాడుతున్నా ఏమో నా మనసు పడతలేదే. ఇంట్లో చూస్తేనే ఇట్లుండే వాడేమో అంత కాని రాజం బాయ్. నేను అద్దే బిడ్డ అని నేను అద్దని చెప్పినందుకు నువ్వు కింద పడేసిన అత్తమ్మ నువ్వు అనుకోవచ్చు. అట్లా అనుకోకే బిడ్డ, నా మనసు మంచిగా లేక ఏదో ఒకటి అయ్యింది. సరే తీ అత్తమ్మ. బిజ్జి అక్క మనసులో ఏం పెట్టుకోకు. అత్తమ్మ పొద్దెక్కక ముందుకే రమ్మన్నాడు కదా, పోదాం. అక్క పోయేస్తాం, సరేనా? పోయిరారు, అసలు ఊహించుకుని వస్తుంది. సరే అత్తమ్మ. పోర్రే పోర్రి, ఎన్ని రోజులు పసర్ల మందులు వేస్తారో నేను కూడా చూస్తా. అమ్మ మామిడికాయ తొక్క ఎప్పుడు పెడతావే? రేపు ఎల్లుండి పెడతా బిడ్డ. అవు మౌనిక, ఎటు పోతున్నావే? ఇక్కడ్రా. నువ్వెప్పుడు వచ్చినవే? నేను మొన్న వచ్చినదా. బాయేనా అంతా? అంత మంచి. నువ్వు మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా. కూర్చోవే ఆంటీ, కూర్చోండి. ఎటు వెళ్తున్నావు? అక్కడ పనుందని పోతున్నాయి. నువ్వెప్పుడు వచ్చినవే? మొన్న వచ్చిండే నేను. అగు ఈ పాప ఇవ్వలే? నా కూతురే. నీకెందరు పిల్లలు ఏం చేస్తున్నారు? ఇంకా కాన్పు కాలేదు బిడ్డ, అందుకోసమే దీనికోసమే మరి అందంతా. సారీనే, అప్పట్లోనే పిల్లలు అయిండ్రు అనుకున్నా నేను. ఏమనుకోకే అడిగినందుకు, సారీ. అయ్యో పర్లేదు తీయే. అవును కానీ మొన్న మన 10th క్లాస్ గెట్ టుగెదర్ పార్టీకి ఎందుకు రాలేదే నువ్వు? అప్పుడు మా దగ్గర చుట్టాలది ఒక ఫంక్షన్ ఉండేనే, అందుకే రాలే.
మేమందరం మస్తు ఎంజాయ్ చేసినాం. నేను బాగా మిస్ అయినామే. నువ్వు కూడా వస్తే బాగుండు. అసలు చిన్నప్పటి ఆటలన్నీ గుర్తుకేసుకున్నామే. మళ్ళీ చిన్నపిల్లలాగా అయిపోయినాము. నిన్ను కూడా చాలా మంది గుర్తుకు చేసిండ్రు. అసలు ఆడము అప్పుడు ఆ కబడ్డీ ఆడేటప్పుడు నువ్వు చేసిన అల్లర్లు అవన్నీ చాలా మంచిగా అనిపించింది. నువ్వు కూడా వస్తే అసలు ఎంత బాగుండే. ఆ ఆటలన్నీ ఎంత గుర్తుకు చేసుకున్నామోనే. అసలు ఆ రోజులకు మళ్ళీ వెళ్ళినట్టు అనిపించింది. అసలు నువ్వు వస్తే ఎంత బాగుండు. నువ్వు అసలు పోదామా బిడ్డ, మేము ఒక పని మీద పోతాను, రాంగ మళ్ళీ కలుగుతాం బిడ్డ. సరే ఇంకొక పర్లేదే. అమ్మ మీ సమస్య ఏందో చెప్పురి. స్వామి, నా కోడలకు ఎన్నిసార్లు కాన్పందిన కూడా ఆగుతలేదు స్వామి. ఈసారి అయినా కాన్పాగాలని మీరు ఏదైనా పసర మందు పోతారని మీ దగ్గరకు వచ్చినామయ్యా. ఈ అమ్మవారి దయ వలన చుట్టూ పదుల పొంటి ఈ చెట్ల పసరు పోతున్న పసరు రాయిన వాళ్ళకు కాను పాగుతుంది. ఈ కోడలు కూడా కాను పాగుతుంది, మంచిగా పిల్లలు పుడతారు. మీరు ఏం బాధపడకురమ్మా. స్వామి, నా కోడలికి కాన్పాగి తల్లి పిల్ల చల్లగుంటే కొంచెం మీకు కొత్త బట్టలు పెట్టుకొని సంతోషంగా కట్నం పెడతాం స్వామి. ఏదో మీరిచ్చే కట్న కానుకల కోసం ఆశపడి మేము చేస్తలేమమ్మా. ఇది మా తాతల నుంచి నేర్చుకున్న వైద్యం. ఏదో నలుగురికి మంచి సేవ చేయాలనే ఉద్దేశంతో చేస్తాను. ఈ అమ్మవారి దయ వలన అందరూ మంచుకున్నారు. అదేం లేదు స్వామి, ఏదో మా బుద్ధి కొద్దీ ఏదో ఇద్దాం అనుకున్నాం స్వామి. ఇక అమ్మ మీ కోడలు తాగిపోయి చేదుంది. అది గట్లే చేదు ఉంటుందమ్మా. 24 గంటలు మంచినీళ్ళ మీదనే ఉండాలి. ఏం తినద్దు. నువ్వు సత్యంగా ఉండి పత్యం కాపాడినావు అనుకో మంచిగా ఉంటావు. అయ్యా, మీరు నాకు దేమి లెక్క కనిపిస్తుర్రు అయ్యా. నా పెద్ద కోడలకు అనుకున్నట్టు మంచి 2 కొడుకులు పుట్టినరు. దాంతో మాకేం బాధ లేదయ్యా. ఎప్పుడు చిన్నదాంతోనే బాధ. 2 కాన్పులు నిలవలేదు ఇది వరకు. ఇంట్లో అందరం దీనికోసమే బాధపడతాను. ఈసారి అయినా ఈ కాన్పు నిలిచేటట్టు చూడురయ్యా. మొక్కని దేవుడు లేదు, చెయ్యని పూజ లేదు. దీని గురించి ఇంట్లో అందరం బాధపడుడే. ఈసారి అయినా మీరు పోసే పసరుతో ఈ కాన్పు నిలిపితే అంతే సంతోషమైంది. అమ్మ ఈ విద్యలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. నేను మాత్రం నా విద్యను మంచిగా ఉపయోగిస్తా. ఎందుకంటే రేపటి రోజున నా పిల్లలు మంచిగా ఉండాలి. గిట్లనే మా తమ్ముడు పక్క ఊరికి ఒకరికి కడుపుకోవడానికి పసరు మంది ఇచ్చారు. అది తెలిసిన తర్వాత వాళ్ళు వచ్చి పొట్టు తెచ్చారు. మా యజమానం పోయింది. గసంటి పనిని ఎన్నడూ చేయమ్మా. ఆ పాపాలు నాకు వద్దు. అందరూ మంచుకుంటే చాలు. అయ్యా, అసలు ఏ ఊరు అది? అది కరిమేర పక్కన మానకొండూరు. మానకొండురా? మాది కూడా మానకొండురే. అయినా మా తమ్మునికి బుద్ధి రాలేదమ్మా. అదే ఊరు నుంచి ఇంకో మచ్చి తీసుకుపోతుంది. ఏమవుతుందో ఏమో మాకు భయంగా ఉంది. అంటే అయినా మా తమ్మునికి బుద్ధి రాలేదమ్మా. అదే ఊరు నుంచి ఒక మచ్చి పసరు తీసుకుపోతుంది. ఏది గర్భం పోవడానికి. మా తమ్ముడు ఏవటి ఆమె ఏవటి ఏమైద్దో ఏమో. మేము తాతల నాటి నుంచి ఈ వైద్యం నమ్ముకొని ఉన్నాం. వాడు చేయబట్టి మాకు పేరు బదనం అయ్యేటట్టుంది. మమ్మల్ని ఊరోళ్ళు నమ్మతట్లేరు. సరే తీయమ్మా, వాళ్ళ గురించి మీకెందుకు కానీ ఆ బుజ్జిని మంచినీళ్ళ మీదనే ఉంచు. ఆ మర్చిపోయినా కూడా నువ్వైతే మర్చిపోకు. సరేనా? సరే. అత్తమ్మ,
ఆయన చెప్పినప్పటి నుంచి నా తలకాయలకి వెళ్ళి మాట పోతలేదు. ఏమైంది? అసలు ఆయన చెప్పిన ముచ్చట్లన్నీ చెట్ల మందుకు వచ్చి తీసుకుపోయి కడుపు పోగొట్టడానికి చూస్తుంది మీ ఊరు నుంచి అంటే నాకెందుకో మన ఇంట్లోనే అక్కనే ఎత్తాంది, నాదే కడుపు పోయింది, నా గురించే చెప్తాండు అన్నట్టు అర్థమైంది. ఇగో బిడ్డ చూడని చేయండి, మనం ఇప్పుడు చెప్పిన మాటలేని దాన్ని అనుమానిస్తే ఎట్లనే అదైతే ఇప్పుడు అక్క మంచిగానే ఉంటుంది కానీ నీతోని మంచిగానే ఉంటుంది. అది మంచిగానే ఉంటుంది బిడ్డ. ఇప్పుడు చూడని చేయండి, మనం అట్టిగా ఆ మాటలు పట్టుకొని అనుమానించినాం అనుకో లేని పనులు అవుతుంది బిడ్డ. అద్దుతి ఈ పసరుతో నేను కానుకో మంచిగా అందింది అనుకో బిడ్డ. తల్లి పిల్ల క్షేమంగా ఉంటే గంతే చాలు. సరే అమ్మా మీరు మానకొండరు కదా? మీ ఇంటి పక్క పంటి లచ్చయ్యలేడా? వాళ్ళ మేనాలుని నాకు మేనమామ అవుతాడు. నెల కింద మీ పెద్ద కోడలు వచ్చింది, ఇప్పుడు మీరు వచ్చారు. అసలు మీ ఇంట్లో ఏమైంది? పెద్ద కోడలు వచ్చింది. అవును వచ్చింది, నెల కింద పసరు కోసం ఈడికి వచ్చింది. ఈడికి వచ్చింది, నేను చూసిన. పెద్ద కోడలు మా అక్క. తెలియదు బిడ్డ. నేను చెప్పలేదు అత్తమ్మ, ఈ ఊరికి వచ్చిందంటే నా కడుపు పోగొట్టడానికి అక్కనే ఏమో చేసింది. నాకు అర్థమైతుంది. అది ఎందుకు వచ్చింది అడుగుదాం నాకు ఇప్పుడే మనకు తెలిసింది. అన్న మా అక్క ఎందుకు వచ్చిందో నీకేమైనా తెలుసా? నువ్వు ఏం పాపం చేసిందా నీకు? నన్ను ఇంత మోసం చేస్తావానే? పక్కకు ఉండకుండానే పానాలు ఇస్తున్నావు నిన్ను. నీకేం పుట్టింది? నన్ను నీకేం పుట్టిందే? నీ గత్తర పశవరా? నన్ను ఎందుకు కొడతానవే? నువ్వెందో నీ బతుకెళ్తా. ఇంకా మాట్లాడుతున్నావా? నువ్వేందో నీ నిజ సర్పం ఏందో నాకు అన్ని తెలిసినాయే. నిన్ను ఉంచాను, అసలు నువ్వు రావే. మనిషివే నానే? చెల్లె చెల్లె అనుకుంటా నా కడుపు కొట్టిను. ఎంతకు తెగించినవే? నీ పిల్లలైతే నా పిల్లలు కారా, నా పిల్లలైతే నీ పిల్లలు కారా? నువ్వు మనిషివే నానే? నేను అమ్మ అని పిలుచుకున్నా కదనే, అమ్మ లేకున్నా అమ్మ లెక్క చూసుకుంటుందని సంతోషపడ్డా. నా కడుపు కాలేటట్టు చూసినావు కదనే నువ్వు. ఏందే నువ్వు నాకు చెప్పేది? ఏం పిచ్చి చెప్తావా నువ్వు? నీ బతుకు నా చేతులు ఉంది, నా చేతులా ఇన్నవా? వసాయ్ నీకేం పుట్టిందని నన్ను కొడతాను. ఇంత మందిలో 10 మందిలో నా పచ్చి తిస్తావా? నీకెవరైనా చెప్పిర్రా? చెప్పు. నువ్వు చెప్పకుండా నాకు తెలియదు అనుకోకు. ఊరందరికి తెలుసు నువ్వు వేసండు దానివో. నీకు 2 పిల్లలు అయ్యిర్రు, నాకు పిల్లలు పుడితే నా ఏమైతే చెప్పు. నీకు పిల్లలు పోతురన్న బాధ లేదా? ఎవరు చెప్పిరే? ఏం చెప్పిరే? ఏం మాట్లాడతాను? అమ్మ ప్రేమ తెలియకుండా ఉన్నావా? నువ్వు 2 పిల్లల్ని కన్నావు. నా పిల్లల్ని చంపేయాలని ఎందుకు వచ్చింది నీకు? నువ్వు చూసినావా? నువ్వు చూసినా? నువ్వు నోర్మల్ నువ్వే ఎత్తావు దాన్ని వెనుక, నువ్వే అడుగుతాను అంతా. నేనేం చేస్తాను? దాన్ని ఏడు తీసుకుపోయినావు, అసలు ఓపిస్తాను ఏడి పట్టుకోని చెప్పు. దొరికిందా? మరి ఈ రోడ్డు తొప్పాలా? రోడ్డు కొట్టాలా? ఏమన్నా అంటే నా మీద కురుకొస్తావు, అందుకని 2 రోజులు కడుపులో పెట్టుకో. కోడలు ఎందుకు వేసుకొచ్చుకున్నావు? బాగానే నేను కోడలు కాదా? నున్ను కోడలు అనుకున్నది అక్క, కోడలు కాదు బిడ్డలు అనుకున్నది. కానీ నువ్వు ఇంతకి తెగించుతావు అని తెలియదు. ఏం తెగించినే? ఏం తెలుసని మాట్లాడతావే? నాకు అమ్మ లేదనుకుంటా, నేను చెల్లెని చూసుకుంటా, నా బిడ్డ అనుకుంటా అని మా నాన్నతోటి చెప్తే నేను మస్తు సంబరపడ్డా. అసొంటిది నాకే ఇంత ముంచుతావని నాకు తెలియదు. నువ్వు మాట్లాడవేందమ్మా? ఇదే ముచ్చట నీ బిడ్డకు జరిగితే నువ్వు ఊకుంటావా? తెలివని అందరికి తెలివని. నేనంటే ఏంటిదో ఇదంటే ఏంటిదో అందరికి కావాలని చెప్తాంది, అది కావాలని పరువు తీస్తాంది. నువ్వు చెప్పావు ఒక్క మాట అని చెప్తలేవు ఎందుకు? చెప్పింది దాన్ని కూడా. ఏం చెప్పినావు? ఏం చెప్పినావు అంటున్నా?
మంచిగా ఉన్నదా? రోడ్డు మీద లొల్లి మంచిగా ఉన్నదా? నీ కొడుకు చెప్తావు దీని సంగతి, నీ కొడుకు చెప్తావు. ఇది చెప్పు వాళ్ళిద్దరికి అన్నదమ్ముల లొల్లి పెట్టి లోన్లు పెట్టించురా? నేనేమన్నా నన్ను గుంజుకొచ్చి కొడతావు. ఇక్కడ 10 మంది ఇజ్జత్ ఇస్తా. ఇదే ఇంటికి పోయి వాళ్ళిద్దరు అన్నదమ్ముల లొల్లి పెట్టించి మీరు ఇద్దరు చల్లగా ఉండూరి. నా కొడుకులు ఇద్దరు లొల్లి పెట్టుకుంటే మీరు చల్లగా ఉండరు. చల్ల ఉండు కాదు, నీ సంగతి చెప్తా చూడరా నేను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుద్ర టీవీ. చూసారు కదా వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గట్లనే మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ గంట ఉంటది. గట్టి కొట్టుర్రి. ఫ్రెండ్స్, ఈ వీడియోకి మేము 10,000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మా వీడియోని మీరు ఆదరించండి. ఇంకొకటి బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొకటి కొంచెం మనలోకి ఎగిరితం అయితే బాగున్నది. వీడియో అయితే పూర్తిగా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. అండ్ లైక్స్ అయితే 10,000 ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మాకు. సో మీరు ఇంకా మమ్మల్ని మీ కామెంట్స్తో ఎట్లాంటి కంటెంట్ కావాలని చెప్తే మేము దానికి గ్రేటర్ దెన్గా గెటప్ అయిపోయి మీకు మంచి కంటెంట్ ఇస్తాం. ఇంకా ముందుగా దీనికైతే మస్తు కష్టపడతాం. ప్లీజ్ మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. ఫ్రెండ్స్, చిన్న కోడలు పెద్ద కోడలు అనే వెబ్ సిరీస్ బాగుంది, చాలా బాగుంది. మంచి మంచి వీడియోస్, మంచి మంచి ఎపిసోడ్స్ తీయాలి. ఈ ఎపిసోడ్ ఇలా ఉంది, ఈ క్యారెక్టర్ ఇలా ఉంది, ఈ డైలాగ్ ఇలా ఉంది అని చెప్పేసి మాకు వాట్సాప్ ద్వారా మీ కామెంట్స్ అన్నీ కూడా వస్తున్నాయి. చాలామంది ఫోన్ చేసి కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నారు. మీరు తెలిపే అభిప్రాయాలు, ఫీడ్బ్యాక్ ఏదున్నా కూడా వాట్సాప్లో తెలుపుతూ కూడా, అలాగే యూట్యూబ్లో కూడా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలా తెలియజేసినట్లయితే మాకు మరింత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మీ అభిప్రాయం లైక్స్, షేర్స్, కామెంట్ ద్వారా మాకు తెలియజేసినట్లయితే మాకు కొంచెం ఎంకరేజ్మెంట్లా ఉంటుంది. అలాగే మా వీడియో కొంచెం ప్రమోట్ అవుతుంది. ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ ఇస్తాము. థ్యాంక్ యూ.